మాతృదేవోభవ. ఫాల్గుణ మాసం 2025 సంవత్సరం, గురుధినామ సంవత్సరమే తెలుగులో. వారికి ఇక ద్వాదశ రాశుల వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావులేదు. ఇంత ఉంటే ఇంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడైపోతావు, ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేది ఇంతే, అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే. అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి. ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అతిశయోక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా, ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు. ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే. కానీ ఇదే జాతకం మాత్రం కానే కాదు. ఇది జాతకంలో ఒక చిన్న భాగం. ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక 15 నుండి 20% వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుంటే సరిపోతుంది. ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది, దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా. అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి. ఇది కొన్ని కోట్ల మందికి, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి, ప్రపంచ జనాభా 830 కోట్లలో 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది. 70 కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి. అందుచేత మీ జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అలా చేయించుకుని అప్పుడు దానికి అనుసంధానం చేసి చూసుకోవలసి ఉంటుంది. మిథున రాశి వారికి జన్మంలోనూ ద్వితీయంలోనూ కుజుని యొక్క సంచారము, చతుర్థంలో కేతు యొక్క గ్రహ సంచారము, అట్లాగే మనకి భాగ్యస్థానంలో శని సంచారము, రవి సంచారము, భాగ్యస్థానము దశమ స్థానాలలో రవి యొక్క సంచారము, ఇక దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము, శుక్రగ్రహం యొక్క సంచారము జరుగుతోంది. అయితే ఇక్కడ బుధుని యొక్క వక్ర సంచారం 17 వరకు మామూలుగాను, తదుపరి వక్రగతిలోకి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు కనుక తీసుకున్నట్టయితే మార్చి 2 వరకు శుక్రుడు మార్చి 2 వరకు మామూలుగా రుజుమార్గంలోనూ తదుపరి వక్ర మార్గంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇకపోతే వ్యయస్థానంలో మనకి గురు యొక్క సంచారం జరుగుతున్నది. వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే జన్మంలో కుజుడు యోగించజాలడు. అట్లాగే ద్వితీయ స్థానంలో ఒక 3 రోజులు సంచారం చేస్తున్నారు. అప్పుడు కూడా కుజుడి యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. కొంచెం మాట తీరు ఎక్కువగా, కొంచెం కోపంగా ఉండటము, తద్వారా కొంచెం శత్రువులు పెరగటము, అలాగే కొంచెం అనారోగ్యాలు, కొంచెం కుటుంబంలో చికాకులు, ధనాదాయం తగ్గడము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క సంచారం వల్ల గాయాలయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు, లేకపోతే మెట్లు దిగేటప్పుడు, ఏదైనా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. లేకపోయినట్టయితే గాయాలు తగిలే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది. అలాగే చతుర్థంలో కేతు ఒక సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. కేతు యొక్క సంచారం తద్వారా అమ్మగారికి, ఇంట్లో ఉన్నటువంటి తల్లిగారు కానీ, తల్లిగారితో సమానమైన వయసు ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోండి. అలాగే భూమి కొనాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా, లేదా రిపేర్లు చేయించాలనుకున్నా ఈ నెలలో మీరు వాటిని కొంచెం వాయిదా వేసుకోవటం మంచిది. ఎందుకంటే పని ముందుకు వెళ్ళదండి చతుర్థంలో కేతు యొక్క ప్రభావం వల్ల. అలాగే కొంచెం పూజ చేస్తూ ఉంటాం కానీ భక్తి కూడా నిలబడదు, దేవుడి మీద నిలబడదు. ఏదో చేతులు మంత్రాలు చదువుతూ ఉంటారు, నోరు చేతులతో పూజలు అక్షతలు వేస్తూనే ఉంటారు, కానీ మనసు మాత్రం నిలకడ తక్కువగా ఉంటుంది. ఈ విధంగా అలాగే మీ యొక్క గృహానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు, వాహనానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు కూడా కొంచెం అనుభవంలోకి రావు. అంటే బైక్ ఏదో కొంచెం రిపేర్ పెట్టడము, ఇబ్బంది పెట్టడము, ఇంట్లో కూడా ఏదో రిపేర్లు,
ఇది పోతే అది పోతే ఇది రిపేర్లు రావటము ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోయినట్టయితే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో శని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. తద్వారా అక్కడ మనకి ఏంటంటే తండ్రి గారికి కానీ కొంచెం అనారోగ్యం చేసేటట్టు అవకాశం, ఆ వయసు ఉన్నవారికి కానీ, అందరికీ తండ్రి ఉండకపోవచ్చు, వాళ్ళకు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దానం ధర్మాలు వీటి మీద కూడా ఉపాసన ఇట్లాంటి వాటి మీద కూడా మనకి భావాద్భావం తీసుకుంటాం కాబట్టి దీన్ని భాగ్యస్థానం అని అంటారు. వాటిని కొంచెం మనకి ఈ శని భగవానుడి యొక్క సంచారం వల్ల అవి కొంచెం మృగ్యం అవుతూ ఉంటాయి. ఈ దేవుడి మీద భక్తి, కొంచెం పెద్దవాళ్ళ మీద కొంచెం శ్రద్ధ తగ్గటం ఇట్లాంటివన్నీ కన్నా మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలోనూ దశమ స్థానంలోనూ కూడా జరుగుతున్నది. భాగ్యస్థానంలోనూ దశమ స్థానంలోనూ రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు 9వ స్థానమైనటువంటి భాగ్యస్థానమైనటువంటి కుంభంలో సంచరించే కాలంలో అవి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులే ఉంటాయి, కానీ అనుభవంలోకి ఏవి మంచి ఫలితాలు ఇవ్వజాలరు. కానీ దశమంలోకి వచ్చినప్పుడు మాత్రం మీరు ఒక 16 రోజుల పాటు అక్కడే ఉంటారు కాబట్టి ఆ 16 రోజులు కూడా మనకి వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది, ఆదాయంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ జాబో లేకపోతే ఎవరి దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి, శ్రమకి తగినటువంటి ఫలితం వస్తుంది, లేదా వారు మిమ్మల్ని ప్రోత్సహించడము, మెచ్చుకోవటము, బాగా చేసావు అని చెప్పేసి ఈ విధమైన ఫలితాలన్నీ బాగుంటాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది దశమ స్థానంలో ఈ రవి సంచారం వల్ల. అలాగే మీకు మీ కింద వారి మీద ఒక మంచి కమాండ్ ఇది కూడా వచ్చే అవకాశం ఈ రవి సంచారం వల్ల గోచరిస్తూ ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము జరుగుతుందండి. బుధుని యొక్క సంచారము మనకి 17 నుంచి దశమ స్థానంలో జరుగుతోంది. తదుపరి మళ్ళీ వెనక స్థానం దగ్గర తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఉన్నటువంటి సంచరించేటటువంటి ఆ 16 రోజులు మాత్రం మనకి మంచి సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఆయన వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. మీ వాక్చాతుర్యం పనిచేస్తుంది. మీ వ్యాపారంలో ముందు వాక్చాతుర్యము, లాజిక్లను ఉంటాయి. అవన్నీ మీకు బుధుడి వల్ల తెలివితేటలు అవన్నీ వాయిని వల్ల వస్తాయి కాబట్టి మంచి లాభాలు పెరిగేటువంటి అవకాశము, మంచి మీ మాట తీరు బాగుండటము, మీకు అన్ని విధాలా కలిసి వచ్చేటట్టుగా బుధ భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ మిథున రాశి వారికి. అట్లాగే శుక్రుని యొక్క సంచారము కూడా మనం తీసుకున్నట్టయితే 1-2 రోజులు మాత్రము దశమ స్థానంలో ఉండి ఆ తదుపరి వక్రించడం కారణంగా 9-10 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఆ 9-10 స్థానాల్లో సంచారం 2 స్థానాల్లో కూడా ఆయన యొక్క అనుగ్రహం కూడా చాలా బాగుంటుందండి. అందులో ఎటువంటి సంశయం లేదు. ఈ విధంగా మొత్తం మీద శుక్రుడు 2 స్థానాల్లోనూ కూడా బాగున్న కారణంగా మీకున్నటువంటి ఈ లలిత కళల వాటి మీద ఇంట్రెస్ట్, పాటలు పాడుతుంటారు కొంతమంది, వారికి చాలా ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. నృత్య కళాకారులు ఉంటారు, పల్లెటూరులో అనేక రకాలైనటువంటి ఈ లలిత కళలు ఉంటాయి, వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే ముఖ్యంగా సినీ కళాకారులకి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఇక్కడ మీకు బుధుని యొక్క అనుగ్రహం, రవి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్న కారణంగా మీకు కుజుని యొక్క అనుగ్రహం కూడా బాగానే ఉంది కాబట్టి మీరు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి వెనక వాడవలసినటువంటి పని లేదు. ఏదైనప్పటికీ ఎన్ని గ్రహాలు బాగున్నప్పటికీ ప్రతి పనిలోనూ కూడా ఆచితూచు వేయటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు ఆలోచించుకోవాలి అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడా. అలా అని చెప్పేసి విచ్చలవిడిగా మనం ఆలోచన లేకుండా, ఆలోచనారహితంగా ఏ పని చేసినప్పటికీ అది కొంచెం అనర్థాలకి దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ గ్రహాలు అనుకూలతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అయితే ఏమీ లేదండి. ఇక్కడ పోతే దశమంలో రాహు గ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఈ రాహు గ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వృత్తిపరంగా తీసుకుంటే మనకి కొన్ని సందర్భాల్లో బాగా పైకి తీసుకెళ్తూ ఉంటాడు, లాభం బాగా వస్తూ ఉంటుంది. ఈ నెల రోజుల్లోనే మళ్ళీ సడన్గానే ఎందుకు తగ్గిపోతుందో అర్థం కాదు, ఆదాయం తగ్గిపోతుంది, వ్యాపారం తగ్గుతుంది. ఇటువంటివన్నీ దశమ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే వ్యయ స్థానంలో గురు సంచారం అండి. వ్యయ స్థానంలో గురు సంచారం మాత్రం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది, అయితే ఆదాయం తగ్గుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే ఖర్చు పెట్టినటువంటి ఆ ధనం సద్వినియోగం అవుతుంది మంచి మంచి కార్యక్రమాలకి. ఎవరికో
10 మంది భోజనం పెట్టడానికో, లేకపోతే గుడికి వెళ్ళడానికో, లేకపోతే పిల్లల చదువు కోసమో, ఇదో మొత్తం మీద మీరు చేసేటటువంటి ఖర్చు మాత్రం సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ స్థానంలో గురువు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే మిథున రాశి వారికి ఒక 3 గ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా బుధుడు, రవి, శుక్రుల యొక్క అనుగ్రహం చాలా బాగుంది. కాబట్టి మనకి 3 గ్రహాలంటే పర్వాలేదు. మరి ఏదేమైనప్పటికీ మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలత చెప్తున్నాం కదండి. ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. ఆ ప్రతికూలత ఉన్న గ్రహాలను కాకుండా అనుకూలం ఉన్న గ్రహాలు కూడా మొత్తం మీద నవగ్రహాలకి మీ నిత్య పూజలో ఒక 2 నిమిషాలు కేటాయించండి. తద్వారా మీరు ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క తీవ్రత తగ్గించుకోవచ్చు. తద్వారా అంతా మంచి జరుగుతుంది. ఈ విధంగా చేయండి. శుభం భూయాత్.